దేవుడిని అడుగురా. దేవుడు మంచిగా నువ్వు చదవకపోయినా ప్రార్థన చేసుకోరా. వాడికి అదే అర్థమైద్ది. నేను చదవకపోయినా ప్రార్థన చేస్తే దేవుడు మార్కులు ఏపిస్తాడమ్మా. నిజం చెప్పమ్మా. పరీక్షల సీజన్ చెప్పాను కదా. పరీక్షల సీజన్ వచ్చినప్పుడు అయ్యగారులు పెద్ద పెద్ద కూడికలు పెట్టి యవనస్తులకు పరీక్షలు రాయబోయే వారికి స్పెషల్ కూడిక అంటే వాడు పెన్ను ఒకటి, హాల్ టికెట్ ఒకటి పట్టుకొని వెళ్తున్నాడు. వెళ్తే అవన్నీ తీసుకొచ్చి అయ్యగారు ముందు పెడితే అయ్యగారి చేతులు ఇచ్చి ప్రార్థన చేస్తాడు. ఉన్న చదువు చెప్పండి అయ్యా. అయ్యగారు ప్రార్థన చేస్తే మార్కులు పడతాయా చెప్పండి. అసలు నా దగ్గరకు హాల్ టికెట్ తీసుకొచ్చి, పెన్ను తీసుకొచ్చి, ప్యాడ్ తీసుకొచ్చి అయ్యా మీ చేయి పెట్టండి అంటే నేను దేని మీద వాడి మీద పెట్టాలనా వాటి మీద పెట్టాలనా చెప్పండి అమ్మా. ఒక చేయి ఆయన మీద, మీరు తెలుగుగా చెప్తారుగా, ఒక చేయి ఆయన మీద, ఒక చేయి వాటి మీద పెట్ట. అసలు నేను చేయాల్సింది దేని కొరకు తెలుసా? అయ్యా సొలొమోను ప్రార్థన చేశాడు. ఏమని అడిగాడు? జ్ఞానం కావాలి. ఏమడిగాడు? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలని ఎప్పుడు అడగాల చెప్పండి. పరీక్షల కొరకు చదవకుండా అప్పటిదాకా క్రికెట్ ఆడి, అప్పటిదాకా తిరిగి, అప్పటిదాకా వీడియో గేమ్లు ఆడి, అప్పటిదాకా సెల్లులో సొల్లంతా చూసి రేపటి నుంచి ఎగ్జామ్ అయ్యగారికి చేయి, సంఘంలో చేయి అని డౌట్ చేసి చెత్తి మీద ఒక చేయి, పేడ మీద ఒక చేయి వేసి జ్ఞానం కావాలని ఎప్పుడు అడగాలి? ప్రతిరోజు అడగాలి. హల్లెలూయా.